ప్రతిసారి గోవాకి వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారంటే విన్నా. చాలా సార్లు వెళ్ళడానికి ట్రై చేశా. మన ఫ్రెండ్స్ గురించి తెలిసిందేగా. గోయింగ్ టు గోవా కరెక్ట్ గా బయలుదేరే ముందు హ్యాండ్ ఇచ్చేసేవాళ్ళు. అందుకే ఎప్పుడు సెట్ అవ్వలే. ఇంక ఇలా అవ్వదని లాస్ట్ న్యూ ఇయర్ కి ఫ్రెండ్స్ అందరితో వరల్డ్ ట్రిప్ వేసినట్టు ఫోటోలు ఎడిటింగ్ చేసుకొని చూసి మురిసిపోయా. వెళ్దాం రా, మన బడ్జెట్ లో లో బడ్జెట్ ట్రిప్ కి వెళ్దాం. ఫర్ ది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తో గోవాకి వెళ్తున్నా. ఆహా, ఈ సౌండింగ్ ఏంట్రా బాబు, ఇంత అద్భుతంగా ఉంది. ఇంకా రాలేదేంటి నా కొడుకులు? నేనే లేట్ అనుకున్నాను. ఎక్కడ్రా? అమ్మా టమాటాలు తీసుకురమ్మంటే వచ్చారా? సాంబార్ చేస్తామో. రేణి అబ్బా, మనం ఈరోజు గోవాకి వెళ్దాం అనుకున్నాం, మర్చిపోయినావా? 10,000 అంటే కష్టం, సెట్ అవుతలేరా? అమ్మ కూడా వద్దండి. రే ఇప్పుడు డబ్బులు లేకపోయినా ట్రిప్ కి రావచ్చారా? ఓ సంవత్సరం పాటు మీ ఇంట్లో ఉంటా, తేరగన్నం పెట్టా. చెత్త నా కొడుక, ఇంకో 1 hour లో ట్రైన్ రాలేదనుకో ఇంటికి వచ్చి మరి ఎవడో 10,000 పెట్టుకొని వస్తాడు తిండి గతి లేకపోతే. 10,000? అమ్మో చాలా కష్టం రా. 10,000 కష్టమా? ఎస్ ఎస్. రే నువ్వన్నా వస్తున్నావా లేదా? అంతే మావా, ఆటోకి ఎందుకు బిల్లు పక్కనే జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తున్నా. నువ్వురా, నేను ఎప్పుడు ప్లాన్ చేసినా నాకు తోడుంటున్నావు. త్వరగా రా, 2 నిమిషాలని ముందుంటా మావా. మా అక్కి